మారుతి, ప్రసాదం రెడీ చేశాను, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. అలాగేనా అమ్మగారు. నాని, నువ్వు వెళ్ళి శంకర్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పు. సరే వదినా. అన్ని సక్రమంగానే జరుగుతాయిలే అమ్మా. ఎందుకు హడావుడి చేస్తూ అలా కంగారు పడతావు? హడావిడి చేయకపోతే పల్లెలు అవుతాయి తాతయ్య, మీరు మరీను. నిజంగా నీదెంత గొప్ప మనసు సీత. నేను నీ మీద కోపడ్డా కూడా నువ్వేం పట్టించుకోకుండా పనులు చేస్తున్నావు. మీరేంటి వ్రతం మొదలయ్యే సమయం దగ్గర పడుతుంటే ఏర్పాట్లు చూసుకోకుండా నన్నే చూస్తున్నారు? ఇలా ఉండటం నీకెలా సాధ్యం సీత? ఎలా ఉండగలగడం అండి? భర్త ఏదో చిన్న మాట అన్నాడని నానా రచ్చ చేసి భర్త మీద అలిగి మొహం మార్చుకుని ఇంట్లో మనశ్శాంతిని దూరం చేసే ఆడపిల్లలున్న ఈ రోజుల్లో నాకు నచ్చని విషయంలో నీ మీద సీరియస్ అయినా కూడా అదేది మనసులో పెట్టుకోకుండా ఇంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నావు సీత? భలే వారే, భర్తగా నన్ను తిట్టే హక్కు, మాట అనే అధికారం ఎప్పుడు మీకున్నాయి. అయినా మీకు నచ్చవని తెలిసి కూడా నేను మాత్రం ఆ టాపిక్ మీ దగ్గర తేవడం ఎందుకు? మీకే కాదు, భారీగా నాకు కూడా మీ మీద అధికారాలున్నాయి. ఏమంటారు? ముమ్మాటికి కరెక్ట్ అంటాను సీత. బా చాలేండి, తానా అంటే తందానా అంటారు. ఎప్పటికీ ఈ రాముడు చెప్పిన మాట వినడం, గీసిన గీత దాటకపోవడం భార్యగా ఈ సీత ధర్మం. అమ్మా సీతమ్మ గారు. వస్తున్నాను పంతులు గారు. ఏమండి, మీరెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని వచ్చి పీటల మీద కూర్చోమనండి, వ్రతం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. శంకర్, శంకర్, మారుతి, నువ్వు వెళ్ళి దాక్షాయిని పిలు. అలాగేనా అమ్మగారు. అమ్మా, అందరూ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకో. ఆచమ్యాం హస్తో ప్రక్షాళయ. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, आपदमातारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहं. కంకణ ధారణం కరిష్యే. అమ్మ, ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో స్తునాత్వం సర్వతో జయమంగళం లాభస్యేషాం యోగస్యేషాం. నువ్వు అనుకున్నది ఏమీ జరగదు సీత. జరిగి తీరుతుంది. అమ్మా, మీరు రామరాజు గారు దంపతులకు పెట్టాల్సిన ఇంటి కట్టును తెప్పించండి అమ్మా. అలాగే పంతులు గారు. సరస్వతి, వెళ్ళి తీసుకురా. అలాగే.
परमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्रीमाह विष्णुराज्ञाया प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैतस्य मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूदीपे भद्रवर्षे चन्द्रमानेन शुभं सेवना विशेषाण विशिष्टायां इदौ श्रोमानं धर्मपत्नी समेतः नामध्येया धर्मपत्नी समेतस्याः దాక్షాయిని ఏమీ చేయకుండా ఇంత కామ్గా ఉందేంటి? ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథలు ప్రారంభం అవుతాయి. అందరూ ధ్యానంతో భక్తి శ్రద్ధలతో వినాలి. ముందుగా అందరూ మనసులో స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః. అమ్మా దాక్షాయిని, ఈ ఇంటి ఇల్లాలుగా నీ చేత్తో ఈ దీపాన్ని వెలిగించమ్మా. అపవిత్ర పవిత్రవా సర్వావసాంగతో యస్మాత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. శూలటంకపాశదండపాణిమాదికారణం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి అన్ని అనర్థాలే జరుగుతున్నాయి. పెళ్లికి ముందు పూజప్పుడు దాక్షాయిని హారతిస్తుంటే అది ఆరిపోయింది. ఫంక్షన్ హాల్లో సీతను చంపడానికి చూశారు. ఇప్పుడు ఇంటి కట్నం తగలబడిపోయింది. అన్నీ అనర్థాలే. ప్రేమించుకున్నారని పెళ్ళైతే చేశారు గాని అసలు ఆ పిల్ల జాతకం చూసారా? అన్నీ ప్రమాదాలే ఎదురవుతున్నాయి. జాతకం చూడడం ఎందుకు? ఇవన్నీ చూస్తుంటే తెలియట్లే ఈ అమ్మాయి కాలు మంచిది కాదని. అలా కోడలు అనుకున్నారో లేదో, పాపం రామరాజు గారికి అంతా చెడే జరుగుతోంది. ఇప్పుడే ఇలా జరుగుతుందంటే రాబోయే రోజుల్లో ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఏమో. పంతులు గారు, సత్యనారాయణ వ్రతంలో బట్టలకి మంటలు అంటుకోవటం ఇది శుభప్రదం కాదు రామరాజు గారు. మీ కుటుంబానికి అస్సలు క్షేమం కాదు. భవిష్యత్తులో మీ అందరికీ ఏవో ప్రమాదాలు, మానసిక పరమైన సమస్యలు, చికాకులు సంభవించబోతున్నాయని దానికిది సంకేతంలా నాకు అనిపిస్తుంది.
దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? దోష పరిహారం చేస్తే సరిపోతుంది. ఆ, పంతులు గారు, దోష పరిహారం ఇప్పుడే చేసేసి వెంటనే వ్రతం కూడా పూర్తి చేయొచ్చు కదా. ఎలా సీతమ్మ? ఇంటి కట్నం కాలిపోయింది. ఇప్పుడు దంపతులకి ఇవ్వటానికి పట్టుబట్టలు కావాలి కదా. సత్యనారాయణ వ్రతం జరిగితే శుభమని చెప్పిన దేవుడే అనుకొని ఇలాంటి అనర్థాలు జరిగితే పరిష్కారం మాత్రం చూపించకుండా ఎలా ఉంటాడు? ఈ వ్రతం జరుగుతుంది. ఎలా సీత? చెప్తానండి. మన ఊరి ఆనవాయితీ ప్రకారం సీతారామ కళ్యాణంలో స్వామివారికి సీతమ్మ వారికి పెట్టిన పట్టు వస్త్రాలు ఏటేటా ఒక ఇంటికి పంపిస్తారు. ఈసారి ఆనవాయితీ మా ఇంటికొచ్చింది. దాక్షాయిని శంకర్లు ఈ వస్త్రాలే ధరించి వ్రతం చేయాలని మా ఇంటి కులదైవం రాముడి ఆజ్ఞేమో, ఆయన ఆశీర్వాదమేమో. లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు తలపెట్టిన యాగానికి మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు ఆటంకం కలిగిస్తుంటే ఆ యాగాన్ని తాత్కాలికంగా ఆపి శ్రీరామచంద్రుణ్ణి తీసుకుని వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టి ప్రక్షాళన చేసి తిరిగి యాగం పూర్తి చేశాడు. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ యాగానికి జరిగిన అపశృతి సరిచేయగలిగినప్పుడు మా కుటుంబ క్షేమం కోసం జరిగే వ్రతంలో అనర్థం ఏర్పడితే సరిదిద్దలేమో పంతులు గారు. మీరు చెప్పిన దోష పరిహారం చేసి ఆ బట్టలు వీళ్లతో ధరింపచేసి వ్రతాన్ని పూర్తి చేయండి. అమ్మా, నీలాంటి ఆడపిల్ల ఇంటి కోడలుగా ఉంటే ఆ కుటుంబానికి ఏ కీడు జరగదు. ఏ దుష్ట ప్రభావము పడదు. ఇదే కాదు పంతులు గారు, ఏ చెడు మా కుటుంబం జోలికి రాకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. సీతమ్మ, ఇప్పటికే ఆలస్యమైంది. దంపతులకు పట్టుబట్టలు కట్టించి తీసుకుని వస్తే వ్రతాన్ని తిరిగి ప్రారంభిద్దాం. అలాగే పంతులు గారు. శంకర్, వెళ్ళి మార్చుకోనరా. దాక్షాయిని, రా. నువ్వనుకున్నట్టే వ్రతం పూర్తయిపోయిందని తెగ మురిసిపోతున్నట్టున్నావు. నువ్వనుకున్నట్టుగా వ్రతం ఆగలేదని నువ్వు కంగు తిన్నట్టున్నావు. ఈ గెలుపు నీకు శాశ్వతం కాదు సీత. నేను చేసే పనులకు నువ్వు నీ ఫ్యామిలీ కంగు తిని
బెంగతో కుమిలి కుమిలి ఏడ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఎన్నో పురాణాలు చదివుంటావు, ఏవేవో నీతి కథలు వినుంటావు, బోలెడు సినిమాలు చూసుంటావు. వీటిలో ఎక్కడైనా చెడు గెలిచిందా? ఆ విషయం తెలిసి కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా రామరాజు గారి ఫ్యామిలీని ఏదో చేయాలనుకోవడం నీ కర్మో నీ మూర్ఖత్వమో నువ్వే తెలుసుకుంటే బెటర్. నీ అవివేకంతో శుభకార్యాన్ని ఆపాలని చూసావు. సత్యనారాయణ వ్రతం జరగకుండా బట్టలు తగలపడిపోయేలా చేశావు. ఇలాంటి పనులు చేస్తే దేవుడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? నువ్వు చేసిన దారుణానికి అందరూ నిన్ను తిట్టారు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ మంచి మీద చెడు గెలవలేదు. విజయ గర్వం తలకెక్కి నీతులు ప్రవాహంలా నోటి నుంచి వచ్చేస్తున్నాయి. ఇదే నీ లాస్ట్ గెలుపు సీత. ఇక నుంచి అన్నిటిలోనూ ఈ దాక్షాయనిదే పై చెయ్యి. ఇలాగే కళ్ళలు కంటూ ఉండు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం తర్వాత నీ శోభనం, దాని తర్వాత సంతోషంగా శంకర్తో కాపురం, ఆపై పిల్లలు. అన్నీ నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అవతల అందరూ ఎదురు చూస్తున్నారు. ఆలస్యమైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం అరిష్టం అన్నట్టుగా మాట్లాడతారు. తొందరగా చీర మార్చుకొని వచ్చేయి. నన్నే రెచ్చగొట్టేలా మాట్లాడతావా సీత? నీ సంగతి చూస్తా. ఒక్కసారిగా బట్టలకి మంటలంటుకునేసరికి నేను షాక్ అయినన్నయ్య. ఇంకా నయ్యం, ఎవరికేం కాలేదు. అవునరా, వ్రతం చేయడానికి కుదరదని పంతులు గారు చెప్పేసరికి పాపం పెద్దన్నయ్య చాలా ఫీల్ అయ్యాడ్రా. వదిన తిరిగి చేయొచ్చు అని పంతులు గారిని కన్విన్స్ చేశాక అన్నయ్య కుదుటపడ్డారా. శంకర్, రెడీ అయిపోయావు కదా? మార్చుకున్నాను అన్నయ్య. ఆలస్యం అవుతోంది, వెళ్దాం పద. శంకర్, ఏంట్రా అలా ఉన్నావు? ఇందాక జరిగిన దాని గురించా? అందరూ తల ఓ మాట అనేసరికి కొంచెం బాధగా ఉందన్నయ్య. పెళ్ళైన రెండో రోజే పాదం మంచిది కాదని, నష్టజాతకురాలేమో అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే పాపం దాక్షాయని మనసు ఎంత గాయపడి ఉంటుంది. మన మీద గౌరవంతో బయటపడలేదు కానీ లోపల ఎంత కుమిలిపోయి ఉంటుందో. సమయానికి వదిన పట్టు వస్త్రాలు తెచ్చి అందరికీ సర్ది చెప్పి తిరిగి వ్రతం చేయించింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే తన వల్లే అశుభం జరిగిందన్న నింద దాక్షాని జీవితాంతం మోయాల్సి వచ్చేది. రే, సీత ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి అశుభాలన్నీ తొలగిపోయినట్టే. మనసులో ఉండే భయాలన్నీ తీసేసి ధైర్యంగా ఉండు. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నాం సీత, త్వరగా వచ్చే. అన్నయ్య, పద వెళ్దాం. అమ్మా, శంకర్ బాబు వస్తే దోషపరిహార పూజ చేసి ఆ తర్వాత వ్రతం మొదలు పెడదాం. వచ్చేస్తాడు పంతులు గారు. నాని, తొందరగా శంకర్ని తీసుకునిరా. వస్తున్నా వదినా. పుష్పాలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతః
దాక్షాయిని ఇంకా డల్గా ఉన్నావేంటి? వ్రతం మొదలవుతుంది కదా, సంతోషంగా ఉండు. ఈ వ్రతం అయ్యాక ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో మీ కాపురము బాగుంటుంది. మన కుటుంబము బాగుంటుంది. శంకర్, అలా చూస్తావేంటి? నీ భార్యకి నువ్వైనా చెప్పు. దాక్షాయిని సంతోషంగా ఉండు. పంతులు గారు, కానివ్వండి. అలాగేనండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గడాజాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విగ్రహరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతుయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. ఓం అమ్మ, అందరూ నమస్కారం చేసుకోండి. రాజాధిరాజాయ ప్రసయ సాహినే నమో వయం వైష్ణవనాయ కుంభహేసమే. కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో తధాదు. అమ్మా సరస్వతి, ఈ పవిత్ర జలాన్ని తీసుకెళ్లి ఇల్లంతా చల్లిరామ్మా.